గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు. మరి మాట్లాడేద్దాం. అసలు ఈరోజు 2 బాటిల్స్ తీసుకొచ్చారు గురువు గారు. ఆ బాటిల్స్ జనరల్గా మనం మ్యాజిక్ వాటర్ గురించి లాస్ట్ టైం మనకు వీడియోలో చూపించారు కదా, చూపించినప్పుడు ఉన్న బాటిల్ వేరే. అసలు ఈరోజు బాటిల్ రూపురేఖలే మార్చేశారు. సో నేను ఏది అడగాలన్నా వీడియోలో అడిగితే బాగుంటుందని చెప్పి డిసైడ్ అయ్యాను. సో అందుకే ఇప్పుడు అడిగేద్దాం, మాట్లాడేద్దాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. హరి ఓం శివం. ఎక్సలెంట్ మార్నింగ్. సూపర్ వెరీ గుడ్ మార్నింగ్ గురువు గారు. అయితే మీరు వచ్చినప్పటి నుంచి చాలా ప్రశ్నలు అలా మైండ్లో ఉండిపోయినాయి, అడగాలని. బట్ నేను డైరెక్ట్గా అడిగేస్తే కాదు. సో నేను అడిగిన ప్రతి ప్రశ్న మన వ్యూస్ అందరికీ కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళు కూడా యూజ్ అవ్వాలి. సో ఏంటి గురువు గారు, ఆ మ్యాజిక్ వాటర్ బాటిల్ అని మొన్నటి వరకు ఒక టైప్ లో చూపించి సడన్ గా అసలు బాటిలే మార్చేసి తీసుకొచ్చారు? బాటిల్ మార్చామా, బాటిల్ ఎలా ఉందా అది కాదమ్మా, కాన్సెప్ట్ మొత్తం మీకు చాలా క్లియర్గా వివరిస్తా. అసలు మ్యాజిక్ వాటర్ ఎట్లా వెళ్ళిపోయిందంటే, అసలు విపరీతమైన కాల్స్ ఓన్లీ మ్యాజిక్ వాటర్ గురించే. ఓకే, దీంతో జరగని అద్భుతం అంటూ ఇంకోటి లేదు. జరగనిది ఏ అఫర్మేషన్ రాసుకో, జరగదు అని అనుకోకు. ఓకే, దానికి సైంటిఫిక్గా కూడా మీకు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. మళ్ళీ ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి బిగ్ బ్యాంగ్ ఏర్పడిన తర్వాత భూమి మీద జీవజాలం పుట్టింది వాటర్లో నుంచి. అంటే జీవం ఉన్నది వాటర్లో. ఫస్ట్ వాటర్, పంచభూతాల్లో అత్యంత శక్తివంతమైనది వాటర్. నెక్స్ట్ దీని మీద రీసెర్చ్లో కనుక్కున్నది, ఒక వాటర్ బాటిల్ అంటే ఒక వాటర్ పాట్ చుట్టూత ఒక శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తే దాంట్లో ఉన్న ఆరాశక్తి పెరగడం, దాని యొక్క వాటర్ యొక్క పవర్ ఎక్కువగా పెరిగిపోవడం, ఆ వాటర్ తాగడం వల్ల రోగాలు నయమవుతాయని సైన్స్ ప్రకారం ప్రూవ్ అయింది. అదే వాటర్ పాట్ చుట్టూత భయంకరమైన అరుపులు, శబ్దాలు పెడితే దాని యొక్క నెగిటివ్ ఆరా తగ్గిపోవటం, నెగిటివ్గా తయారవటం, ఆ వాటర్ తాగితే రోగాల బారిన పడటం కూడా జరుగుతుందని చెప్పి సైన్స్ ప్రకారం ప్రూవ్ అయింది. మరి మ్యాజిక్ వాటర్ బాటిల్ ఏంటి గురుగారు, ఈ కాన్సెప్ట్ ఏంటి? మనీ పవర్లో ది బెస్ట్ రాసి పెట్టుకోండి, ది బెస్ట్ మెథడ్ ఫర్ గెటింగ్ ఎనీథింగ్. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మ్యాజిక్ వాటర్ బాటిల్ అఫర్మేషన్స్ ఈ రెండిటితో తొలగించుకోవచ్చు. ఓకే, ఎవ్వరు కూడా చాలామంది రకరకాలుగా కాల్స్ చేస్తున్నారు, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ ఎపిసోడ్లో కంప్లీట్గా మీకు ఎఫర్మేషన్ ఎలా రాసుకోవాలి, బాటిల్ ఎలాగూ, దాని మీద ఎలా అంటించుకోవాలి, మీరు దానిపైన ఏం చుట్టారు, ఎన్ని క్వశ్చన్లకి ఫుల్ స్టాప్. ఓకే, మళ్ళీ దాని గురించి ఎవ్వరు కూడా కాల్ చేయకూడదు. అంటే వాళ్ళు ఆలోచించకూడదు, దాని గురించి కాల్ చేయొద్దు. ఓకే, ఇంకా అద్భుతమైన మీకేమన్నా వేరే డౌట్లు ఉంటే అద్భుతంగా అడగచ్చు. నేను 100% నేనే డైరెక్ట్గా మాట్లాడతా, మీతో మ్యాక్సిమం ట్రై చేస్తా మీతో మాట్లాడడానికి. కాబట్టి ఎవ్వరు కూడా ఆ టెన్షన్ పెట్టుకోవద్దు. ఓకే, దిస్ ఈజ్ మ్యాజిక్ వాటర్ బాటిల్. నేను ఒక గత 25 రోజుల నుంచి వాడుతున్న మ్యాజిక్ బాటిల్. ఇది నిజంగా వండర్ గురువు గారు, ఇది నిజంగా వండర్. గత 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వండర్స్ అంటే నమ్మచ్చు. 25 రోజుల్లో నిజంగా అంతటి పవర్ చూపించింది. 25 రోజుల్లో చాలా మంది అడిగేది ఏంటంటే, గురుగారు ఈ ఎల్లో కలర్ మీద గ్రీన్ కలర్తో రాశారు, ఈ అఫర్మేషన్ ఎలా రాసుకోవాలి, దీన్ని లోపల పెట్టాలా బయట పెట్టాలా, ఈ స్లిప్ని దీన్ని ఎలా అంటబెట్టారు, ఆ కాగితాలన్నీ ఎలా ఉన్నాయి, తడిస్తే పోవట్లేదా, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, మీకు ఇది గాజుది, ట్రాన్స్పరెంట్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా గాజుదే, ఇది కూడా ట్రాన్స్పరెంట్. ఓకే, ఇది ఎందుకు తెచ్చా మళ్ళీ, అదే డిజైన్ మారిపోయింది కూడా. డిజైన్ మారినా సరే ఇక్కడ ఏంటి అఫర్మేషన్స్ ఎన్ని ఉన్నాయి, 3, 6, 7, 8, 9 ఉన్నాయి. ఇప్పుడు అఫర్మేషన్స్ పెరిగిపోయినాయి. మరి కోరికలు తీరిపోతుంటే పెద్ద రాసుకోవద్దండి, మనం పెద్ద అఫర్మేషన్స్ రాసుకుందాం. అందుకని ఈరోజు న్యూ ఇయర్లో మనం కొత్త అఫర్మేషన్స్ రాసుకోవాలి కదా, అద్భుతంగా రాసుకోవాలి. కాబట్టి ఈ పెద్ద బాటిల్ తెచ్చా. ఓకే, దీంట్లో అఫర్మేషన్ ఎలా రాయాలి,
దాన్ని ఎలా అంటించుకోవాలి, దాంట్లో మళ్ళీ అది పాడైపోకుండా ఎలా పెట్టుకోవాలి, దీని విజువలైజేషన్ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్. ఒక్కొక్క అఫర్మేషన్ మనం కోరుకున్నవి తీరిపోతూ ఉంటే మరి ఆ స్టిక్కర్ ఏం చేయాలి? ఏం అవసరం, అది అలాగే ఉంచుకోవచ్చమ్మా. ఇప్పుడు మన టార్గెట్ ఎగ్జాంపుల్ అంటే మీరు రాసుకున్న ఇన్ఫర్మేషన్ నాకు సులభంగా సునాయాసంగా రోజుకి 1000 రూపాయలు ఆదాయం వస్తుంది అని రాసుకున్నారు అనుకుందాం. 1000 రూపాయలు వచ్చేసినాయి, మీరు ఆ స్టిక్కర్ తీసేయండి, కొత్త టార్గెట్ పెట్టుకోండి. మీకు బాకీ వసూలు అవ్వాలని రాసుకున్నారు, బాకీ వసూలు తీసేసేయండి. మీకు ఇంకో కొత్త కోరిక వస్తే పెట్టుకోండి, లేదంటే దాన్ని తీసేసేయండి, దాన్ని తీసేస్తే సరిపోతుంది. అట్లా ఒక టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో టార్గెట్, నెక్స్ట్ లెవెల్ టార్గెట్కి వెళ్ళిపోండి. లేదు అది కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయింది సార్ గురుగారు అంటే తీసేసేయండి. మామూలు వాటర్ తాగండి, ఏమైంది, మ్యాజిక్ వాటరే మీకు ఎనర్జీ లెవెల్ పెరిగిపోద్ది. ఓకే, ఇది ఇప్పుడు మనం ఎలా రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రీన్ కలర్ పెన్. మనము ఎల్లో కలర్ పేపర్ని ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాం. ఇది గ్రీన్ కలర్ సిడి మార్కర్ పెన్ ఆర్ స్కెచ్ పెన్ ఏదైనా వాడచ్చు మీరు. ఇది ఎల్లో కలర్ పేపర్ మనం నీట్గా రౌండ్గా కట్ చేసుకున్నాం. దీని మీద ఫస్ట్ నేను ఏం రాస్తున్నాను, ఫస్ట్ది మ్యాజిక్ వాటర్. ఓకే, సో దాని పేరు రాస్తున్నాం. దీని యొక్క పేరే సాంఖ్యయోగంలో ఒక అద్భుతం అమ్మ. సాంఖ్యయోగంలో 30, 46, 30 and 75. ఏంటి గురుగారు అవి? అంటే సాంఖ్యయోగంలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. చార్లియన్, పైథాగరస్, నేమ్ నెంబరు, పిరమిడ్ నెంబర్ అని చెప్పి. ఈ నెంబర్లో మ్యాజిక్ వాటర్కి వచ్చే డిఫరెంట్ నెంబర్స్ అనమాట ఇది. ఓకే, మనం ఇట్లా మ్యాజిక్ వాటర్ 30, 46, 30, 75 ఇది కంపల్సరీగా మనం దీని మీద పేస్ట్ చేసుకోవాలి. గురుగారు కంపల్సరీ. మళ్ళీ చెప్తున్నాను, మ్యాజిక్ వాటర్ 30, 30, 46, 46, 30, 30, 75, 75. ఓకే, 30, 46, 30, 75. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇది రాసుకొని దీనికి ఫెవిస్టిక్ కానీ, ఫెవిక్విక్ కానీ, లేదా ఏదైనా గమ్ కానీ, ఫెవికాల్ కానీ ఏదైనా సరే లైట్గా అంటించి ఎవరు వాళ్ళే రాసుకోవాలి. వాళ్ళకి చదువు రాదు అంటే కనుక వేరే వాళ్ళతో రాయించుకోండి. ఓకే, జనరల్గా ఎవరు వాళ్ళు రాసుకుంటేనే మంచిది. ఇప్పుడు మనం ఏం చేసాము, చిన్నగా ఇట్లా అంటించాం. ఓకే, ఇట్లా మనకున్న అఫర్మేషన్స్ మొత్తం నింపేస్తాం. ఇంకొక అఫర్మేషన్ చెప్తా, ఎందుకంటే చాలామందికి అఫర్మేషన్స్ రాయడం ఎట్లాగో అర్థం కావట్లేదు కాబట్టి. ఓకే, నిజంగా ఇలా ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఓకే, మళ్ళీ ఇంకొక మనం ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నాం, మళ్ళీ గ్రీన్ పెన్ తీసుకున్నాం. ఇక్కడ దీంట్లో జనరల్గా మనం ఏం చేస్తామంటే, నాకు ప్రతిరోజు ఓకే 10,000 రూపాయలు కావాలి ఇట్లా కావాలి అనుకుంటాం. బట్ ఇక్కడ మనం అఫర్మేషన్ రాసేది ఎలా ఉండాలంటే, నాకు ప్రతిరోజు 9,999 రూపాయలు సులభంగా సునాయాసంగా వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఇక్కడ యూనివర్సల్ పవర్ అంటే ఎవరో కాదు, భగవంతుడే. దాన్ని ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటాం. ఒక సిద్ధాంతంలో వైష్ణవంలో హరి అంటాము, ఓకే, శైవంలో మహాదేవుడు అంటాము, శాక్తేయంలో వచ్చేప్పుడు శక్తిమాత అంటాం, త్రిపుర సుందరి అంటాము. అట్లాగే అసలు పూర్తి సైన్స్లోకి వెళ్తే మనం దాన్నే యూనివర్సల్ పవర్, ఒక శక్తి, అంటే మనకి తెలియని శక్తి అనేది ఉందనే అందరూ కూడా గ్రహిస్తారు కాబట్టి దాన్ని అంటాం అన్నమాట. కాబట్టి యూనివర్సల్ పవర్తో మనం కనెక్ట్ అవ్వాలి అంటే మనం యూనివర్స్కి చెప్పుకోవాలి క్లియర్గా. ఓకే, జనరల్గా ఎక్కువ మంది మన వాళ్ళు అడిగేది, నాకు బాకీ పలానా వాడి దగ్గర డబ్బులు రావాలి, వాడు కనిపించట్లేదు. కనిపించకపోని నో ప్రాబ్లం, చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. కనిపించకపోయినా వాడు ఎక్కడా లేకపోయినా సరే మీరు రాసే అఫర్మేషన్ మీరు విజువలైజ్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఆ బాకీ తీరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు చూసే ఎపిసోడ్లో చూసే వాళ్ళలో నాకు అట్లీస్ట్ 2-3 కాల్ చేసి చెప్తారు, గురుగారు అసలు ఆయన పత్తా లేడు, ఆ మనిషి వచ్చి నాకు డబ్బులు ఇచ్చాడు అనే మాట చెప్తారు. ఓకే, నేను అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు తెలియాలి కాబట్టి రాస్తున్నా.
నాకు జాహ్నవి నా పేరు ఎందుకు గురువు గారు మధ్యలో? జాహ్నవి ఇవ్వవలసిన అంటే వాళ్ళ పేరు రాయాలా పర్టికులర్? అంతే కదా, ఇవ్వవలసిన మరి ఇప్పుడు నేను మీకు ఏమి ఇవ్వని అవసరం లేదుగా, మీరు ఎఫర్మేషన్ రాస్తున్నారుగా, మళ్ళీ ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా? 199 రూపాయలు అంటే ఇంత ముందు 200 తీసుకున్నావు కదమ్మా, అందుకే 199 రాశాను. ఇప్పుడు మళ్ళీ నాకు గూగుల్ పే చేస్తావు కాబట్టి ఇది తీసేద్దాం. ఓకే, ఇవ్వవలసిన 199 రూపాయలు సులభంగా సునాయాసంగా నేను అడగకుండానే తిరిగి వచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. చూడండమ్మా ఎంత అద్భుతంగా ఉందో. నాకు మన యాంకర్ జాహ్నవి గారు ఇవ్వాల్సిన 199 రూపాయలు సులభంగా సునాయాసంగా తిరిగి వచ్చినందుకు ఈ విశ్వానికి, ఈ విశ్వ సృష్టి, ఈ విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలిపినందుకు నాకు ఇమీడియట్గా ఇప్పుడు ఆవిడ 200 కొట్టేస్తా, 200 రూపీస్ కొట్టేస్తా ఆవిడ. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం ఎట్లా స్టిక్ చేసుకుంటాము. సో 199 అనే రాశారు కదా గురుగారు, మనం మరి అట్లా రాసుకుంటేనే మనకి మంచిగా. అంటే 199 ఇవ్వాలా ఇప్పుడు నేను మీకు? నో ప్రాబ్లం, 1 రూపీ బాకీ ఉంటారు. మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి మీరు. అయ్యా బాబాయ్, అవసరం అమ్మ చెప్పండి మీకు? అదే కదా, 1 రూపాయి మళ్ళీ రుణం పెట్టుకొని ఇంకో జన్మ ఎత్తుడు ఎన్ని మనకు అనవసరమా? అవసరమా చెప్పండి? రుణానుబంధం ఉంచుకోవాలి, అవసరమా? ఎస్. ఓకే ఓకే, ఇప్పుడు ఇది ఎంత అయిపోయిందండి. దీని నిండా 10 20 రాసేసాం. ఇప్పుడంటే నేను ఫెవిక్విక్ పెట్టా కాబట్టి మీకు కొంచెం అట్లా లేచినట్టు కనబడుతున్నాయి. బట్ ఇప్పుడు నేను ప్యాక్ చేసే విధానం బట్టి అన్ని ర్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇటువంటి ఫుడ్ ర్యాప్ దొరుకుతుంది కదా మీకు మన ఇండియా బజార్లో కానీ, ఓకే, మన జనరల్గా గిఫ్ట్ స్టోర్లో కానీ, సూపర్ మార్కెట్లో కూడా దొరికిపోతాయి. సూపర్ మార్కెట్లో కానీ స్టేషనరీ షాపుల్లో కూడా దొరికిపోతాయి ఇవి. ఓకే, ఇవన్నీ కూడా నీట్గా చూడండి ఎంత నీట్గా మనం దీన్ని ఎట్లా ర్యాప్ చేస్తామో చాలా క్లియర్గా మీకు చూపిస్తా. ఒకసారి ఇట్లా నాన్న సీను, ఇది ఇట్లా పట్టుకో. చూడండి మనం ఎట్లా ఎంత నీట్గా చేస్తున్నామో. గురువుగారు 2 రాశారు, ప్యాక్ చేసేసారు. మరి ఇప్పుడు ఇంకా ఉన్నాయి నాకు అఫర్మేషన్. అమ్మ నాకు ఇవాళ ఒకటే అఫర్మేషన్ ఉందమ్మా, నీ దగ్గర నుంచి 200 రావాలి, నాకు రావాలి, అంతే. ఈ క్షణాన్ని వచ్చింది అనుకో తీసేస్తా, మళ్ళీ 10 రాసుకుంటా. అప్పుడు మళ్ళీ ప్యాకింగ్ మొత్తం తీసేసి ర్యాప్ ఉందిగా ర్యాప్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇట్లా మనం ప్యాక్ చేయడం వలన ఈ వాటర్ పడినా కూడా ఈ అక్షరాలు చెరిగిపోవడం ఇట్లాంటిది ఏమీ ఉండదు. ఎల్లో కలర్ పేపర్ ఉంది కదా, దాని మీద గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి. ఫెవిస్టిక్ కానీ ఫెవిక్విక్ కానీ మామూలు గమ్ కానీ లేదా మైదా పిండి ఏదైనా సరే ఏదో అంతా అంటించుకోండి. జస్ట్ లైట్గా అంటించేసేసి ఈ ఫుడ్ ర్యాప్ ఇట్లా పెట్టేస్తే మీరు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ప్యాక్. మీరు చక్కగా మీరు దీని నిండా నీళ్ళు పోసేసేయండి. నైట్ పూట పడుకునేప్పుడు పోసేసేయండి. పొద్దున్నే లేవగానే దీని మీద ఉన్న ఎఫర్మేషన్స్ని తలుచుకుంటూ విజువలైజ్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఇక్కడ నేనేం రాశాను, జాహ్నవి నాకు 199 రూపాయలు సులభంగా సునాయాసంగా తిరిగి ఇచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని రాశా కదా, అది మనకి జాహ్నవి ఇట్లా ఇస్తున్నట్టుగా ఊహించుకోండి. లేదా మనకి ఫోన్పే కొడుతున్న ఫోన్పే మెసేజ్ వచ్చినట్టుగా ఊహించుకోండి. మంచిగా మంచినీళ్ళని విజువలైజ్ చేసుకుంటూ ఈ వాటర్ని తాగండి. తాగితే మీకు అతి త్వరలోనే అతి శీఘ్రంగా మీకు రిజల్ట్ అనేది కనపడి తీరుతుంది. మీరు గత 4-5 రోజుల నుంచి ఎంతమంది వ్యూవర్స్ ఎన్ని క్వశ్చన్లు వేశారో, ఓకే, మ్యారేజ్ గురించి, పిల్లల గురించి, డబ్బు గురించి, ఇంకా ఎటువంటిదైనా సరే, మాకు బిజినెస్ సరిగా నడవట్లేదు, ఎవ్రీథింగ్ ప్రతిదీ మీరు దీని మీద రాసుకోండి. మీకు ఎలా కావాలనుకుంటున్నారో అలా ఊహించుకొని అది జరిగినట్లుగా రాసుకొని విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు అద్భుతాలు జరిగి తీరుతాయి. ఓకే, ఇప్పుడు నేను ఇవాళ దీని నిండా మొత్తం, ఎందుకంటే దీంట్లో ఇంతకుముందు రాసుకున్నా కానీ అప్పుడే కొన్ని అయిపోతున్నాయి, అందుకని దీని నిండా రాస్తామని కొత్త బాటిల్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఆ బాటిల్ నేను తీసేసుకుందాం అనుకుంటున్నా గురుగారు. షూర్ అమ్మా, నీకు ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. మనకి డిమార్ట్ లో దొరుకుతాయి, మనకి లేదంటే ఇండియన్ బజార్ లో ఇట్లా దొరుకుతాయి. మీకు గాజువి దొరకపోయినా సరే, గాజు దొరికితే ఓకే, గాజు దొరకపోయినా సరే, ప్లాస్టిక్ అయినా సరే ట్రాన్స్పరెంట్ ఉండేటట్టుగా చూడండి.
సో అంటే ఆ మోడల్తో పని లేదు మనకి. యా, బాటిల్ ట్రాన్స్పరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్ ఎందుకంటే మనం ఈ యొక్క అఫర్మేషన్స్ని ఆ వాటర్ గ్రహిస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. రెండవది అది తాగేటప్పుడు మనం విజువలైజ్ చేసుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం రాసింది వాటర్లోకి ఎనర్జీ వెళ్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. ఆ వాటర్ని తాగేటప్పుడు విజువలైజ్ చేసుకోవాలి. ఇక్కడ రాసినవి నేను సులభంగా సునాయాసంగా అతి ఆరోగ్యంగా బరువు తగ్గాను. ఇంకొక డౌట్ చాలా మందికి వచ్చే డౌటే, ఇప్పుడు ఇల్లు ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. సో ఇంట్లో అఫర్మేషన్స్ రాసుకుంటారు, ఆఫీస్ కి బాటిల్ క్యారీ చేయడం కష్టం, గ్లాస్ కాబట్టి రకరకాల కారణాల రీత్యా బస్సులో వెళ్ళచ్చు, ఎలాగో వెళ్ళచ్చు, పడిపోతుంది. మరి ఆఫీస్ లో ఉన్నప్పుడు ఏ వాటర్ తాగాలి? మామూలు వాటర్ తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ మనకి కుదిరితే ఏంటంటే కంప్లీట్గా డే మొత్తం కూడా దీంట్లో వాటర్ తాగడానికి ప్రయత్నించండి. కుదరకపోతే కనుక మార్నింగ్ మీరు తాగుతారు, టిఫిన్ చేసిన తర్వాత తాగుతారు, ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత తాగుతారు, మళ్ళీ రాత్రి పడుకునే ముందు తాగుతారు. 4-5 సార్లు తాగుతారు కదా, 4-5 సార్లు విజువలైజ్ చేసుకోండి. 4-5 సార్లు విజువలైజ్ చేసుకోండి. విజువలైజేషన్లోనే మీకు మెయిన్గా టెక్నిక్ అంతా విజువలైజేషన్లోనే ఉంది. ఓకే, ఈ బాటిల్లో ఏమి లేదు అని అనుకున్నారా? పెట్టుకోవచ్చా మనం? ఏం అవసరం లేదు, మాకు కంటిన్యూ చేయండి. మీకు కోరికలు కలియుగం కదా. అంటే ఈ జనవరిలో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, అలా ఈ జనవరిలో పెట్టుకోవచ్చా? ఎస్ కంపల్సరీ. మీరు పలానా డేట్ లోపు ఇది నాకు అందించినందుకు కృతజ్ఞతలు, నో ప్రాబ్లం. మీరు ఏ ఎఫర్మేషన్ అయినా జరిగినట్లుగానే రాసుకోవాలి, విశ్వానికి జరిగినట్లుగానే చెప్పుకోవాలి. చెప్తేనే మనకి విశ్వం నుంచి మనకి తదాస్తు 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 అని చెప్పి ఆశీర్వాదం వస్తుంది. ఈ బాటిల్ ఇప్పుడు నీకు ఇస్తున్నానమ్మా, నేను ఇచ్చేస్తున్నారా నిజంగానే? ఇంకొక అద్భుతం చెప్తానమ్మా. నేను ఒకళ్ళు కాల్ చేశారు, సనత్ నగర్ నుంచి అనుకుంటా. నేను ఒకళ్ళు కాల్ చేశారు, వాళ్ళ దగ్గర ఈ బాటిల్ లేదు, ఓకే, ప్లాస్టిక్ బాటిల్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ దగ్గర స్టీల్ గ్లాస్ ఉంది. ముందు ఏదైతే అదైంది చెప్పి ముందు స్టీల్ గ్లాస్ మీద అఫర్మేషన్ రాసుకొని పెట్టుకొని విజువలైజ్ చేసుకుని తాగితే వారం రోజుల్లో వాళ్ళకి అనుకున్నది జరిగిందంట. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ శక్తి ఎక్కడుందో గ్రహించండి. మన నమ్మకమా? మన నమ్మకం ఒకటే కాదు, వాటర్కి పవర్ ఉంది, వాటర్ స్పందిస్తుంది ఒకటి. రెండవది విజువలైజేషన్ చేసుకోవడం, మన విశ్వానికి చెప్పుకోవడం, విశ్వం నుంచి మనకి ఆ పవర్ రావటం. ఇది గుర్తుపెట్టండి, దీని టెక్నిక్ ఇది. అంతేగాని సార్ నేను ఇలా చేశాను రావట్లేదు, నేను ఎప్పటి నుంచో పాటిస్తున్నాను రావట్లేదు నీ మైండ్లోనే ఉంది కదా రావట్లేదని. ఎందుకు వస్తుంది? 100% రాసి పెట్టుకోండి. మీరు ఎంత నమ్మి విశ్వ యొక్క శక్తి 100% మీరు నమ్మి తీరాల్సిందే. విశ్వంలో శక్తి లేదంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి విశ్వం నుంచి 100% తదాస్తు రావాలి, మనం అనుకునేది కూడా జరగాలి. ఓకే, అయితే గురుగారు ఇప్పుడు నాకు ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు, ఇట్లా బాటిల్ గిఫ్ట్ ఇవ్వచ్చా? 100% ఇవ్వచ్చు. వాళ్ళ లైఫ్లో చేంజ్ అయితే, బాటిల్ దొరకని వాళ్ళకి మనం గిఫ్ట్ ఇస్తే వాళ్ళ లైఫ్ చేంజ్ అయితే వాళ్ళు ఎంత తలుచుకుంటారు. అయితే ఇప్పుడు మీరు నాకు రాశారు, మీరు అఫర్మేషన్స్ గిఫ్ట్ ఇచ్చారు, మరి ఇవి నేను తీసేసుకుని మళ్ళీ వాడుకొని మీరు వాడుకోండి. అంటే జనరల్ గా ఈ గిఫ్ట్ అనగానే నాకు నాలాగే అందరికీ వచ్చే డౌట్స్ ఇవే ఉంటాయి కదా, సో వాడేసుకోవచ్చు. అంటే యూజ్డ్ మాత్రం వాడకూడదు. ఒకళ్ళు కొత్త బాటిల్ కదా, అదే ఒకళ్ళు వాడింది ఒకళ్ళు ఇంకొకరు వాడకూడదు. వచ్చినప్పటి నుంచి నేను అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు నిజంగా జనవరి 1 నుంచే నేను ఈరోజు 31 డిసెంబర్, జనవరి 1 నుంచి నేను కూడా అఫర్మేషన్స్ రాస్తున్నాను. గురువుగారు నా లైఫ్ నీ అద్భుతమైన అఫర్మేషన్స్ అన్ని రాయమ్మా. నువ్వు నాకు జనవరి 31 లోపు కొన్ని అద్భుతాలు చెప్పి తీరాలి, అంతే. 100%. సో నేనే అతి త్వరలో మీకు సాక్ష్యం కాబోతున్నాను. సో ఆల్రెడీ నేను నమ్ముతున్నాను, చాలా నమ్మకంగా వెళ్ళిపోతున్నా. సో నిజంగా జనవరి 31 మరి నా రివ్యూ తీసుకోవడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. నిజంగా నమ్మండి, ఇలా చేయండి అని చెప్పారు, కానీ ఇలా చేసి చూపించిన వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా ఎవరు లేరు ప్రాక్టికల్గా. సూపర్ అంటే సూపర్. అంటే మన వ్యూవర్స్కి వచ్చిన డౌట్స్ని ఇంత
లైవ్లో క్లియర్ చేయడం అనేది సూపర్ కాన్సెప్ట్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే అమ్మా. హరి ఓం శివం. సో చూసారు కదా, నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. December 31st, 2022 ఈరోజు రాసుకుని పెట్టుకోవాలి మనం. ఇయర్ ఎండ్లో నాకు గురువుగారు గిఫ్ట్ ఇచ్చేశారు. సో ఏమో ఈ బాటిల్తో లైఫ్ మారిపోతుంది డెఫినెట్గా. సో నేనైతే నమ్ముతున్నాను, మరి మీరు కూడా నమ్మితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి కొనేసుకోండి. కొనుక్కుని మ్యాజికల్ వాటర్ బాటిల్ తీసుకుని అఫర్మేషన్స్ మొదలుపెట్టి మీ జీవితం కూడా నాతో పాటు మరి జనవరిలో మీరు కూడా మంచి మంచి రివ్యూస్ ఇచ్చేయడానికి, చక్కగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోండి. సో మీకున్న అఫర్మేషన్స్ రాసుకోండి. సో ప్రతి ఒక్కరికి డబ్బు రావాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.